Subroutine. So what is subroutine? It is a subprogram. Subroutine is also called subprogram, which is used to repeat multiple number of times. Okay, now subroutine is nothing but a subprogram used to repeat multiple number of times when we requires. సో మనకు కావాల్సినప్పుడు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు సబ్రౌటిన్ కాల్ చేసుకోవచ్చు అన్నమాట. అందుకే దీన్ని రీయూజబుల్ ప్రోగ్రామ్ అంటారు లేదా సబ్ ప్రోగ్రామ్ అంటారు. ఓకే, సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ సబ్రౌటిన్? సబ్రౌటిన్ యూజ్ అని చెప్పండి. వీ కెన్ రెడ్యూస్ ద సైజ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. ఇప్పుడు ఒకే సెట్ ఆఫ్ ప్రోగ్రామ్ ని మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయడం వలన ప్రోగ్రామ్ సైజ్ ఇంక్రీజ్ అయిపోతుంది. అలా కాకుండా ఏ సెట్ ఆఫ్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే రిపీట్ అవుతున్నాయో దాన్ని అంతటి కలిపి ఒక సబ్ ప్రోగ్రామ్ కింద రాసుకున్నాం అనుకో, ఓకేనా, దాన్ని ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మనం కాల్ చేసుకోవచ్చు అనమాట. సో దట్ వీ కెన్ రెడ్యూస్ ద కోడ్ సైజ్, మెమరీని ఎఫిషియెంట్ గా యూటిలైజ్ చేసుకోవచ్చు అని చెప్తాం. సేవ్స్ ద మెమరీ స్పేస్. ఓకే, మెయిన్ అడ్వాంటేజెస్: reduces the code, saves the memory space, improves the program readability. ఇప్పుడు చూడండి ఒకసారి, వాట్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ దిస్ సబ్రౌటిన్. So just initially we are executing a program in 8051. Okay, suddenly there is an interrupt occurred in the 8051. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే ఇంటరప్ట్ అక్కర్ అయిందో అప్పటి వరకు మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. సో నెక్స్ట్ ఏ ఇన్స్ట్రక్షన్ తీసుకురావాలి ఎవరి దగ్గర ఉంటుంది? ప్రోగ్రామ్ కౌంటర్ దగ్గర ఉంటుంది. సో నౌ ఎప్పుడైతే ఇంటరప్ట్ అక్కర్ అయిందో, ఇంటరప్ట్ అక్కర్ అయితే ప్రోగ్రామ్ కౌంటర్ లో ఉన్న డేటా అంతా ఎక్కడ స్టోర్ చేయాలి? స్టాక్ లో స్టోర్ చేయాలి. సో స్టాక్ లో ఏ లొకేషన్ వరకు ఫిల్ అయింది ఎవరు చెప్తారు? స్టాక్ పాయింటర్ ఉన్న వాల్యూ చెప్తారు. కాబట్టి మనం ఇప్పుడు వాల్యూ పుష్ చేయాలి కాబట్టి ఎస్పీ +1 చేసుకొని మన దగ్గర ప్రోగ్రామ్ కౌంటర్ వాల్యూస్ ని స్టోర్ చేస్తాం. స్టోర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన ఏ టైప్ ఆఫ్ ఇంటరప్ట్ వచ్చిందో చెక్ చేస్తాం. ఏ టైప్ ఆఫ్ ఇంటరప్ట్ వచ్చింది? INT 0, టైమర్ 0, INT 1, టైమర్ 1, సీరియల్ పోర్ట్ ఇంటరప్ట్. ఇన్ కేస్ సీరియల్ పోర్ట్ ఇంటరప్ట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మన దగ్గర ఉన్న పీసీ వాల్యూ ఆల్రెడీ స్టోర్ చేస్తాం. ఎక్కడ స్టోర్ చేస్తాం? స్టాక్ లో స్టోర్ చేస్తాం. ఇప్పుడు పీసీలో కొత్త వాల్యూ స్టోర్ చేయాలి. పీసీలో కొత్త వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది? సో పీసీ న్యూ వాల్యూ దేని నుంచి వస్తుంది? ఇంటరప్ట్ వెక్టార్ అడ్రస్ నుంచి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సీరియల్ పోర్ట్ వచ్చింది అనుకో, సీరియల్ పోర్ట్ సబ్ ప్రోగ్రామ్ ఎక్కడ ఉంది? 0023H లో ఉంది. సో ఆ 0023H అనేది పీసీలో న్యూ వాల్యూగా స్టోర్ అవుతుంది. వన్స్ పీసీలో న్యూ వాల్యూ వస్తే సిపి ఏం చేస్తుంది? ఇదే నెక్స్ట్ అడ్రస్ అనుకోని ఆ నెక్స్ట్ అడ్రస్కి వెళ్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ అడ్రస్కి వెళ్ళి అక్కడ ఉన్న ప్రోగ్రామ్ సీక్వెన్స్ లుగా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తుంది. ఇందులో లాస్ట్ ఇన్స్ట్రక్షన్ ఒకటి ఉంటుంది. ఏంటది? RET, రిటర్న్ ఇన్స్ట్రక్షన్ అన్నమాట. ఓకేనా? సో లాస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి? సబ్రౌటిన్ ISR లో లాస్ట్ ఇన్స్ట్రక్షన్ RET, రిటర్న్ టు మెయిన్ ప్రోగ్రామ్. సో ఇక్కడ ఎప్పుడైతే రిటర్న్ అని కోడ్ డిటెక్ట్ చేసిందో ఆటోమేటికల్లీ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ద ఒరిజినల్ ప్రోగ్రామ్. సో ఒరిజినల్ ప్రోగ్రామ్ రావాలి అంటే ఒరిజినల్ ప్రోగ్రామ్ మీకు అడ్రస్ ఎక్కడ స్టోర్ చేస్తాం? సో RET డిటెక్ట్ చేసిన వెంటనే నెక్స్ట్ టైం చేయాల్సిన స్టెప్ ఏంటి అంటే పాప్ ఆపరేషన్ చేయాలి. స్టాక్ ని పాప్ చేయాలి. సో స్టాక్ ని పాప్ చేయాలి అంటే SP -1 చేసుకొని అందులో ఒక్కొక్క వాల్యూని తీసుకుంటాం. బ్యాక్ దేంట్లో తీసుకుంటుంది? SPలో వాల్యూ దేంట్లో తీసుకుంటుంది? ప్రోగ్రామ్ కౌంటర్లో తీసుకోవాలి. సో పీసీలో న్యూ వాల్యూ చూడండి, మళ్ళీ ఒకసారి స్టెప్స్ చెప్తాను చూడండి. సబ్రౌటిన్ స్టెప్స్. సో ఫస్ట్ వన్ మెయిన్ ప్రోగ్రామ్ రన్ చేస్తా ఉన్నాం. మెయిన్ ప్రోగ్రామ్ రన్నింగ్ లో ఉంది. నెక్స్ట్ ఇంటరప్ట్ అక్కర్ అయ్యింది.
ఇంటరప్ట్ అక్కర్ అయింది. ఇంటరప్ట్ అక్కర్ అయితే ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఇంటరప్ట్ అక్కర్ అయితే పీసీలో ఉన్న వాల్యూ స్టాక్ లో స్టోర్ చేయాలి కదా. సో నౌ whenever the interrupt is occurred, the address of next instruction will be stored in stack. సో ఈ స్టాక్ లో ఇది స్టోర్ చేస్తుంది అంటే ఎలా స్టోర్ చేస్తుంది? పుష్ ఆపరేషన్ చేస్తుంది. పుష్ ఆపరేషన్ చేయాలంటే ఏంటి? ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు ఎస్పీ ప్లస్ 1 చేసి చేస్తాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? లోడ్ ద పీసీ విత్ వెక్టార్ అడ్రస్. వెక్టార్ అడ్రస్ తో లోడ్ చేసుకుంటాం. దెన్ executes the ISR until RET. అంతేనా? RET వచ్చేంత వరకు ఎగ్జిక్యూట్ చేస్తాం. వన్స్ RET వస్తే ఆటోమేటిక్ గా పాప్ ఆపరేషన్ చేస్తాం. పెర్ఫార్మ్స్ ద పాప్ by using SP is equal to SP minus 1 and load the address. Next instruction address actually. Next instruction address ఏదైతే ఉందో ఆ అడ్రస్ దేంట్లో స్టోర్ చేయాలి? పీసీలో లోడ్ చేసుకో. Then it will execute the normal operation. So this is all about subroutine. So subroutine is nothing but a subprogram used to repeat multiple number of times.